విజయ విహారం రమణమూర్తి గారు ఈయన్ని నేను కలుసుకొని అనేక అంశాల మీద చర్చ జరపడం జరిగింది. ముఖ్యంగా ఈయన వెంట ఉన్నటువంటి సైన్యం, కదిజ్ఞాసి ఆత్మసమర్పణ సైన్యం, వీళ్ళు ఇంత బలంగా పనిచేస్తున్నారు, ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇటువంటి సంస్థ ఎలా పుట్టింది, ఏ విధంగా పనిచేస్తుంది, ఎక్కడెక్కడ పనిచేస్తుంది అని అడిగినప్పుడు 17 రాష్ట్రాల్లో ఉన్న ఆయన సైన్యాన్ని నాకు పరిచయం చేయటం జరిగింది. ఏమిటి మీ ముఖ్య లక్ష్యం, మీ ధ్యేయం ఏంటి అడిగినప్పుడు, ఒక కత్తికి 2 వైపులా పదునున్న ఒక కత్తి, వైరాగ్యం ఒకవైపు, విప్లవం ఒకవైపు, 2 వైపులా ఉన్న కత్తికి ఎవరైతే తన శిరస్సును బలివ్వగలుగుతారో అదే మా లక్ష్యం, అదే మా ధ్యేయం. మా సైనికులందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు, ఆ కత్తికి బలవటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు.